బాబులకే బాబు మహేష్ బాబు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ SSMB29 వారణాసి గ్లింప్సీ అయితే రాత్రి రిలీజ్ అయింది. మహేష్ బాబు గారితో రాజమౌళి గారు సినిమా తీస్తున్నారంటే మహేష్ బాబు గారు మిల్క్ బాయ్ లా ఉంటారు. సో పౌరాణిక సినిమాల సెట్ గా అంటే ఐడియా మనకు ఉన్నటువంటి కొంతమంది ఏం ప్లాన్ చేస్తారా, అతనితో ఏం సినిమాలు తీస్తారు రాజమౌళి గారా, పౌరాణిక సినిమాలు కానీ లేకపోతే ఇటువంటి హిస్టారికల్ సినిమాలు తీసి 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 ఆ ఆ ఐడియాలజీతో అతను ఉన్నాడు. మహేష్ బాబు గారు అంటే ఒక అడ్వెంచర్ అండ్ హాలీవుడ్ హీరోలా ఉంటాడు. ఇతనితో కొలబరేట్ అయినప్పుడు ఎటువంటి సినిమా ఎటువంటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది అని చెప్పేసి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అసలు ఇది కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందరూ అడ్వెంచరు లేదో హాలీవుడ్ కౌబాయ్ అటువంటి ఫ్రేమ్ ఊహించేసుకుని ఉంటారు. మన హిస్టరీలోనే ఒక పౌరాణికం పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ దానికి కంబైన్డ్ గా లింక్అప్ చేసి ఒక మంచి సినిమాతో వస్తున్నారని మనం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. శ్రీరాముడు గెటప్ అంట మహేష్ బాబు, అసలు ఇది ట్విస్ట్ బై ఆ పోకిరి లెవెల్ ట్విస్ట్, అసలు ఎవరు ఊహించలేదు. మహేష్ బాబు గారితో పౌరాణిక సినిమా తీస్తారని చెప్పేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గ్లిమ్సీ చూసిన తర్వాత వారణాసి ఘాట్ ఏంటి అండ్ త్రేతాయుగంలో ఆ వార్ సీక్వెన్సెస్ ఏంటి, హనుమంతుల వారు ఏంటి, శ్రీరాముడు ఏంటి, అండ్ కాళికాదేవి అవతారం అయితే కాళికాదేవి శత్రు సంహారం చేసిన తర్వాత తన తలల్ని నరుక్కున్నప్పుడు ఆ రక్తస్రావం బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ పైనుంచి ఫాలో అవుతుంటది, కింద పడతా ఉంటది అండ్ హీరో పక్కన ఉంటాడు. అటువంటి ఫ్రేమ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ హనుమంతుల తోక మీద రథం మీద వెళ్తున్నటువంటి మహేష్ బాబు షాట్ ఏంటి, అసలు ఏం ప్లాన్ చేశారో తెలియదు. కానీ ఈ సీన్స్ చూసిన తర్వాత భవిష్యత్ అండ్ ఫ్యూచర్ అండ్ టైం ట్రావెల్ చేసి కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళినట్టయితే మనకి ఈ గ్లిమ్సీలో చూడడం అయితే జరిగింది. అండ్ ఈ గ్లిమ్సీలో మనం డైనాసర్స్ అంతం అవ్వకముందు అవి కూడా మనకి ఈ సినిమాలో చూపిస్తారని నాకు ఆ గ్లిమ్సీలో చూడడం అయితే నాకు అర్థమైంది. ఇంకా మహేష్ బాబు గారు చూపించినటువంటి ఆ లుక్ విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలండి. అసలు ఆ ఎద్దు మీద స్వారీ సాక్షాత్తు శివుడు రెఫరెన్స్ పెట్టుకుని వారణాసి టైటిల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఆ సెట్ వేసి శివుడి రెఫరెన్స్ తో నంది మీద శివుడు యుద్ధానికి బయలుదేరితే ఎలా ఉంటది శత్రు సంహారం చేయడానికి. సో ఆ ఫ్రేమ్ ఐడియా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. మహేష్ బాబు గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా అనుకోరు, అసలు ఊహించరు, అంత రేంజ్ లో చూపించాడు అనమాట. సో ఇది కానీ రిలీజ్ అయితే అప్పటికి హాలీవుడ్ బాలీవుడ్ ఇంక ఏ వుడ్ ఉండదో, ఒకటే టాలీవుడ్ ఇండియా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ బాహుబలి తర్వాత ఆ ట్రెండ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయే సినిమా వారణాసి అవుతుందని మనం అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అండ్ మహేష్ బాబు గారు చెప్పడం అయితే జరిగింది, నా కెరీర్ లోనే ద బిగ్గెస్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయన ఓపెన్ గా చెప్పడం అయితే జరిగింది. అంటే చూడండి, అండ్ రాజమౌళి గారు కూడా చెప్పారు. అంటే శ్రీరాముడు గటప్ లో మహేష్ బాబు గారు ఇముడుతారో లేదో అని అనుకున్నాను, కానీ ఫస్ట్ షాట్ చూసిన తర్వాత మీరు ఇంకా ఊహించరు అంత అద్భుతంగా చూపించారని. అసలు మాకైతే పిచ్చి లేస్తుంది గ్లిమ్సీకి ఈ రేంజ్ లో ఉంటే నెక్స్ట్ వచ్చే టీజర్ ట్రైలర్ ఏ రేంజ్ లో డిజైన్ చేయబోతున్నారో ఇంకా మన ఊహలకి వదిలేశారనమాట. నాకైతే గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఈలో మీకు ఎంతమందికి వారణాసి గ్లిమ్సీ నచ్చడం అడుగుతున్నానేంటి, అందరికి మైండ్ ఫీజులు పగిలిపోయి ఉంటాయి అనమాట.